మార్కాపురం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. నేటి నుంచి జిల్లా కార్యరూపంలోకి రావడంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీలోని తాత్కాలిక భవనాల్లో కలెక్టర్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఇన్ఛార్జి కలెక్టర్గా రాజాబాబు, ఇన్ఛార్జి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇచ్చిన మాట ప్రకారం జిల్లాను ఏర్పాటు చేసినందుకు చంద్రబాబుకు ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ కూడా ప్రజలకు కూడా తెలియజేశారు, ఎవరైతే చేశారో వాళ్ళకి మీ ఆశీస్సులు ఇవ్వండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఈ ప్రాంతంలో మేము మార్కాపురం జిల్లా ఇస్తామని మేము చెప్పిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే వాళ్ళు గెలిచిన వ్యక్తి అసెంబ్లీకి రాదు, బయట కూర్చొని మాట్లాడతారు. స్థాయి ఏంటో నాకు అర్థం కాదు, ఎందుకుంటారో తెలియదు. ఈరోజు జిల్లా వచ్చింది, వాళ్ళు ఒక్కళ్ళు స్వాగతించగానే కనీసం చెప్పలా. మీరు చెప్పలేదు, మేము తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నాం, ఈ ప్రాంత అభివృద్ధికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడింది. ముఖ్యమంత్రి గారు పశ్చిమ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారు. అలాగని చెప్పేసి తూర్పు ప్రకాశంలో కూడా వెనుకబడిన ప్రాంతాలని ఏదైతే మనం ఉన్నామో చెప్పిన విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలు పరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, నూతనంగా ఏర్పాటైన జిల్లా సందర్భంగా ఈ 4 వర్గాల నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మార్కాపురం జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 11 పరిమితం అయ్యారు. మీ స్థితి ఏందో మీకు అర్థం కావట్లా. రఫా అంటాడు, జంతు బలులు తెస్తారు అంటే ఒక ఫోటో మీద పోయడం కోసం జంతు పని ఎంత దారుణంగా దిగజారిపోయారు. వేట కొడవళ్ళు చూపిస్తారు. ఇది ఏమి సంస్కృతి నాకు అర్థం కావట్లా. ఇంకో విషయం ఏంటంటే పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజ్ నేను మాట ఇస్తున్నా, మార్కాపురంలో 2 సంవత్సరాల మెడికల్ కాలేజీని అడ్మిషన్ చేస్తామని నీకు మాట ఇస్తున్నాను. ఈరోజు నేను చెప్తున్నాను, ఏదైతే ఏజెన్సీ వస్తుందో ఆ ఏజెన్సీ పేరు పక్కన ప్రభుత్వ వైద్య కళాశాల మార్కాపురం పెట్టి ఇక్కడ మార్కాపురం చేస్తాం. మీరు 164 సీట్లు ఫ్రీగా ఇస్తే మేము 75 సీట్లు ఇస్తున్నాం. 1000కి 110 సీట్లు అదనంగా ఇస్తున్నాం. ఇక్కడ నేను చెప్తున్నాను, ఫ్రీ ఓపీ, ఫ్రీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ టెస్టులు అన్ని ఉచితంగా పేదలకు ఇస్తాం. ఎవరైనా కార్పొరేట్ కావాలంటే వాళ్ళకి మాత్రమే పెయిడ్ రూమ్స్ ఉంటాయి. కార్పొరేట్ వైద్యం వాళ్ళకి మాత్రమే ఉంటది. పేద ప్రజలకు మాత్రం పూర్తి వైద్యం చేసేదానికి మా ప్రభుత్వం కంకణబద్ధమై ఉంది. పీపీపీ మీద తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్య పెట్టద్దు. మీరు చేసేటువంటి దుశ్చర్యల వల్ల ప్రజల్లో అయోమయం సృష్టించాలనుకున్నారు, కానీ మీ అయోమయాలు మీరు పడుతున్నారు. నేను చెప్తున్నా, 2 years లోపల మార్కాపురం మెడికల్ కాలేజీని మేము ప్రారంభిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్నాం. నా జన్మ ధన్యమైపోయింది. మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితంలో మర్చిపోలేదు. 66 రోజుల పాటు మేము చేసినటువంటి ఉద్యమాన్ని ఆయన గుర్తించాడు. ఈ ప్రాంత ప్రజలు గమనించారు. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆక్రందనలు తెలుసుకొని ఈరోజు మాకు ఇంత పెద్ద మంచి కార్యక్రమం చేసి పెట్టినటువంటి ఆయన్ని మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా దేవుడు మాదిరిగా పూజించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి చేపిస్తాం. ఆ వెలుగొండ ప్రాజెక్టు దగ్గర చంద్రబాబు నాయుడు గారి గుడి కూడా కట్టిస్తానని ఈ సందర్భంగా మీ అందరికి మాట చెప్తా ఉన్నా.